రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ఆ ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక మనకి ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది, భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి. జనసేన నిజంగా త్యాగం చేశాం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి. వారిని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము? రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి. అన్ని పథకాలు చెప్తాం, అన్ని పథకాలు చేస్తాం. మీకు తెలుసు మన 6 పాయింట్ ఫార్ములా ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం. మన నాయకులందరూ ఇంటింటికి డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు. వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా. రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి, ఒక కొణతాల గారు, మనకి మనోహర్ గారు, అలాగే మనకి మండలి బుద్ధప్రసాద్ గారు, ఇలాంటి బలమైన నాయకులు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో, ఎంత బలమైన గళ వినిపించగలమో మీరు ఊహించుకోండి. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దారిపొడును వస్తా ఉంటే, అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పా. 2014 నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర 2018లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే, సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం, నేను నిలబడతానని. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని 300 కోట్ల రూపాయలకి సైలెంట్ గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు. నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. సుజలా స్రవంతి పథకం, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పథకం రావడానికి కొణతాల రామకృష్ణ గారే కారకులు. ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి, మన తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో, ఎంత బలంగా మనం అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన రోజున మనకి అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధనా కేంద్రం ఉంది. దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేకపోతున్నాం. మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశోధనలు, మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది. అలాగే మీకు కోడిగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా, ఈ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. విశ్వనాథపేట మండలంలో దాదాపు కసింపేట గ్రామంలో, విశ్వనాథపేట మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను, 609 ఎకరాలు అనుకుంటా, 600 పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని, రోడ్లు వేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు అమ్ముకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలా. నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను, నేను పోరాటం చేసేవాడిని, మీకోసం నిలబడేవాడిని, మీకోసం నడిచేవాడిని,
మీ ఇంట్లో ఒక్కడిని నేను మీకోసం పోరాటం చేస్తాం. ఈ రోజున దారి పొడవుతా సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది, ఇంకా మనకి అంత క్షేత్రస్థాయిలో మనకి యువత బలం ఉంది, కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది. ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని నిలబెడదాం. భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుతుందని నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరఫున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్లు యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి. ఇక్కడ మీరు ఊహించుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే, ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే, అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెల్లో పెట్టుకునే నటుడయ్యాడు. అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజానాయకుడయ్యాడు. మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా. ఇక్కడున్న యువత మీరు ఏ కులం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది, ఏ సమర్థత ఉంది, వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి ఎవరన్నా వచ్చి మనకి సర్వే చేయాల్సింది. కులాలు వీటన్నిటితో పాటు కూడా అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలని ఉంది భవిష్యత్తులో, అక్కడున్న యువతకి మీకు ఏం అవ్వాలనుంది, ప్రభుత్వం మీకు ఏం చేయాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు, మేము ఇలాంటి అడగబోతున్నాం. ఈ రోజున అన్ని మేనిఫెస్టోలో చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపొద్దున అసెంబ్లీలో మొదలవుద్ది. నేను ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను. మా జనసేన 21 మంది సభ్యుల్ని, తెలుగుదేశం శాసనసభ్యులందరినీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకుని గెలిపించండి. మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం. మీకోసం ఒక సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు. దానికి ముందుండి నేను నడిపిస్తాను. అలాగే ముఖ్యంగా SEZలో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే 7,000 మంది డిగ్రీ హోల్డర్స్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా. దాంట్లో కేవలం 1,300 మంది మాత్రమే ఉపాధి అవకాశం లభించింది. ఇంత SEZలు ఉన్నాయి, ఇక్కడ సరైన అవకాశాలు లేవు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే SEZలో ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశం